హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ ఆల్ గవర్నమెంట్ జాబ్స్ తెలుగు. మన ఛానల్లో గవర్నమెంట్ ఛానల్ జాబ్ నోటిఫికేషన్ రిలీజ్ అయినా వెంటనే అప్డేట్ ఇస్తానండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. అలానే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. ఛానల్లో ఎటువంటి వీడియో అప్లోడ్ అయినా మీకు వెంటనే నోటిఫికేషన్ వస్తుంది. మనం ఈ వీడియో విషయానికి వస్తే రామగుండం ఫెర్టిలైజర్స్ అండ్ కెమికల్స్ లిమిటెడ్ నుంచి మనకి నాన్ ఎగ్జిక్యూటివ్ పొజిషన్కి ఐటీఐ చేసిన వాళ్ళకి ఒక బెస్ట్ నోటిఫికేషన్ రిలీజ్ అయిందండి. మనకి రామగుండం ఫెర్టిలైజర్స్ అండ్ కెమికల్స్ లిమిటెడ్ అనేది మన తెలంగాణలో ఉంది. తెలుగు రాష్ట్రం అయిన తెలంగాణలో ఉంది. మనం జాబ్ ఎక్కడికి వెళ్ళి చేయాల్సిన అవసరం లేదు. మన తెలుగు రాష్ట్రంలో ఒక బెస్ట్ ఆపర్చునిటీ అండి. ఐటీఐ చేసిన డిఫరెంట్ బ్రాంచెస్ వాళ్ళకి మనం ఈ వీడియోలో ఐటీఐలో ఏ బ్రాంచెస్కి ఎలిజిబిలిటీ ఉంది, దాని ఏజ్ క్రైటీరియా ఏంటి, ఎలా అప్లై చేయాలి, ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి, డీటెయిల్స్ అన్ని క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. ఎగ్జామ్ క్రైటీరియా కూడా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. సో వీడియో స్కిప్ చేయకుండా చూడండి లాస్ట్ వరకు. అండ్ ఫర్దర్గా చూసుకుంటే మనకి ఇక్కడ అటెండెంట్ పొజిషన్కి అండి, అటెండెంట్ గ్రేడ్ 1 పొజిషన్కి వేకెన్సీస్ రిలీజ్ అయ్యి మెకానికల్, ఎలక్ట్రికల్ అండ్ ఇన్స్ట్రుమెంటేషన్ ఈ 3 పొజిషన్కి వేకెన్సీస్ రిలీజ్ అయ్యండి. ఇక్కడ మనకి ఐటీలో ఏ బ్రాంచెస్ అంటే ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశాడు. ఫిట్టర్, డీజిల్ మెకానిక్ రిపేర్ అండ్ మెయింటెనెన్స్ ఆఫ్ హెవీ వెహికల్, ఎలక్ట్రీషియన్, ఎలక్ట్రానిక్ మెకానిక్, ఇన్స్ట్రుమెంట్ మెకానిక్. టోటల్గా మీకు 39 వేకెన్సీస్ ఉన్నాయి. ఇది కేటగిరీ వైజ్ అలాగే బ్రాంచ్ వైజ్ వేకెన్సీస్ కూడా ఇక్కడ డివైడ్ చేశాడు. అండ్ ఫర్దర్గా చూసుకుంటే మనకి ఇంపార్టెంట్ డేట్స్ అండి. మనకి కట్ ఆఫ్ డేట్ అండి, అంటే ఎలిజిబిలిటీకి ఏజ్ కానీ మనకి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ కానీ కట్ ఆఫ్ డేట్ ఏంటంటే January 31. ఈ లోపే మీకు ఏజ్ కానీ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ కానీ ఎక్వైర్ అయి ఉండాలన్నమాట. అండ్ ఫర్దర్గా చూసుకుంటే డేట్ ఆఫ్ కమిట్మెంట్ ఆఫ్ ఆన్లైన్ అప్లికేషన్ అండి. ఆన్లైన్ అప్లికేషన్ ఓపెనింగ్ ఎప్పటి నుంచి స్టార్ట్ అవుతుంది అంటే మీకు January 24 అంటే నిన్నటి నుంచి స్టార్ట్ అయింది. అండ్ లాస్ట్ డేట్ చూసుకుంటే February 22 అండి. ఈ లోపే మీరు అప్లై చేసుకోవాలి. అండ్ ఫర్దర్గా చూసుకుంటే పే అండ్ పర్క్స్ అంటే సెలెక్ట్ అయిన వాళ్ళకి శాలరీ ఎంత ఉంటుందంటే ఇనీషియల్ బేసిక్ అండి 21,500 నుంచి 52,000 అంటే మీకు ఆల్మోస్ట్ 40,000 అబౌవ్ శాలరీ ఉంటుందండి. దీంతో పాటు అదర్ అలవెన్స్ ఉంటాయి, డేర్నెస్ అలవెన్స్ అని, అలాగే కంపెనీ అకామిడేషన్ కూడా ప్రొవైడ్ చేస్తుంది. దాంతోపాటు మెడికల్ ఫెసిలిటీస్, లీవ్ ఎన్కాష్మెంట్ ఫెసిలిటీస్, అలాగే మీకు గ్రూప్ పర్సనల్ యాక్సిడెంట్ ఇన్సూరెన్స్, ఇలాగా డిఫరెంట్ అలవెన్స్లు అవి ఉన్నాయండి. అంటే గవర్నమెంట్ సర్వీస్ కదండి, మంచి అలవెన్స్లు అవి ఉంటాయి. మనకి తెలుగు రాష్ట్రంలో సెటిల్ అయ్యే ఒక బెస్ట్ ఆపర్చునిటీ అండి ఐటీఐ వాళ్ళకి. సో అందరూ యూటిలైజ్ చేసుకోండి డెఫినెట్గా. అండ్ ఫర్దర్గా చూసుకుంటే మీకు ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ ఆల్రెడీ చెప్పుకున్నాం కదండి. అటెండెంట్ గ్రేడ్ 1 మెకానికల్కి అయితే ఈ మెట్రిక్ అంటే ఎస్ఎస్సి అంటే 10th క్లాస్ చదివి ఐటీఐ చేసిన వాళ్ళకి ఎలిజిబిలిటీ ఉంది. 10th చదివి ఐటీఐ చేసిన వాళ్ళకి. ఐటీఐలో ఏ బ్రాంచెస్ అంటే ఐటీఐ ఫిట్టర్, డీజిల్ మెకానిక్, ఐటీఐలో మెకానిక్ రిపేర్ అండ్ మెయింటెనెన్స్ ఆఫ్ హెవీ వెహికల్, అలాగే ఐటీఐ ఎలక్ట్రీషియన్, ఐటీఐ ఎలక్ట్రానిక్ మెకానిక్, అలాగే ఐటీఐ ఇన్స్ట్రుమెంటేషన్, ఈ ఇన్స్ట్రుమెంట్ మెకానిక్. దీంట్లో ఏ బ్రాంచ్లో మీకు ఐటీఐ ఉన్నా సరే మీరు అప్లై చేసుకోవచ్చు. ఏజ్ క్రైటీరియా చూసుకుంటే 18 to 30 years అండి. ఇంకా మీకు ఇక్కడ ఒక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే పర్సంటేజ్ కూడా అడిగాడు ఐటీఐకి. జనరల్, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి 60% మార్క్స్ ఉండాలండి ఐటీఐలో. అలాగే మీకు ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూ వాళ్ళకి అయితే 55% మార్క్స్ ఉంటే సరిపోతుంది. ఓకే, ఇది ఒక ఇంపార్టెంట్ పాయింట్. అండ్ ఫర్దర్గా చూసుకుంటే ఇక్కడ ఒక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే మీరు ఐటీఐ చేసి డిప్లొమా కానీ బీటెక్ కానీ, ఐటీఐ చేసిన తర్వాత అంటే డిప్లొమా, బీటెక్, ఎంటెక్ ఏం చేసినా సరే మీకు హైయెస్ట్ క్వాలిఫికేషన్, నాకు ఎంత క్వాలిఫికేషన్ ఉంది కదా నేను అప్లై చేస్తే ఓవర్ క్వాలిఫైడ్ కింద రిజెక్ట్ చేస్తారేమో అని మీరు అనుకోవాల్సిన అవసరం లేదు. ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశాడు, మీకు ఐటీఐ ఉంటే చాలు, ఫర్దర్గా మీకు హయ్యర్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఏ ఉన్నా మాకు పర్లేదు, ప్రాబ్లం లేదని చెప్పి ఇక్కడ మెన్షన్ చేశాడు. క్యాండిడేట్స్ పాసింగ్ హయ్యర్ టెక్నికల్ ప్రొఫెషనల్ క్వాలిఫికేషన్ ఇన్ ద రిలవెంట్ ఫీల్డ్ ఆర్ డిసిప్లిన్ విల్ ఆల్సో బి కన్సిడర్డ్ ఎలిజిబుల్ ప్రొవైడ్ దే ప్రాసెస్ ఎసెన్షియల్ మ్యాండేటరీ క్వాలిఫికేషన్స్ ఆఫ్ ఐటీఐ ఇన్ ద రిలవెంట్ ట్రేడ్. అంటే మీకు ఐటీఐ ఉంటే చాలు, ఫర్దర్గా మీరు ఏం చదివినా మాకు అనవసరం అని చెప్పి ఇచ్చాడు. ఐటీఐ మాత్రం మ్యాండేటరీ, అది ఉంటే మీరు అప్లై చేసుకోవచ్చు. ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే మీకు ఇక్కడ ఇచ్చిన ఐటీఐ మీ క్వాలిఫికేషన్ ఉంది కాదు, అది రెగ్యులర్ బేసిస్లో అయి ఉండాలి. అంటే పార్ట్ టైం కానీ, డిస్టెన్స్ మోడ్లో కానీ, కరస్పాండెన్స్ డిగ్రీ అంటే కరస్పాండెన్స్ మోడ్లో కానీ ఐటీఐ చేసి ఉంటే దానికి ఎలిజిబిలిటీ లేదు. ఓన్లీ రెగ్యులర్ బేసిస్లో చేసిన ఐటీఐకి మాత్రం ఎలిజిబిలిటీ ఉంటుందని ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశాడు. అండ్ ఫర్దర్గా చూసుకుంటే మీకు ఇంకా మీకు అంటే యూనివర్సిటీ అవార్డు చేసిన ఐటీఐ సర్టిఫికేట్ ఏది ఉందో దాంట్లో సిజిపిఏ కానీ, ఓజీపీఏ కానీ, జీపీఏ కానీ ఉందనుకోండి, దాన్ని ఫార్ములా యూజ్ చేసి మీరు పర్సంటేజ్ కింద కన్వర్ట్ చేసి దాన్ని మాత్రమే ఇలా ఆన్లైన్లో అప్లై చేసేటప్పుడు పర్సంటేజ్ మాత్రమే ప్రొవైడ్ చేయాలి. అండ్ ఇంకో ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ఆ పర్సంటేజ్ ఫార్ములా, కన్వర్షన్ ఫార్ములా ఉంటుంది కదా, అది కూడా మీ దగ్గర పెట్టుకోవాలి. దాంతోపాటు మీరు అంటే డాక్యుమెంట్ వెరిఫికేషన్కి వెళ్ళినప్పుడు దాని రిక్వైర్మెంట్ కూడా ఉంటుంది, అది క్లియర్గా మెన్షన్ చేశాడు. ఇంకోటి ఏంటంటే ఒకవేళ మీరు అది ప్రొడ్యూస్ చేయలేని పక్షంలో ఇక్కడ అంటే ఈ పర్సంటేజ్కి పాయింట్స్, సిజిపిఏ ఏముందో ఇక్కడ మెన్షన్ చేశాడు, దీని ప్రకారంగా వాళ్ళు తీసుకుంటారు అనమాట మీ పర్సంటేజ్ అనేది.
ఓకే. ఇంకోటి ఏంటంటే ఫైనల్ ఇయర్ ఎవరైతే రిజల్ట్ కోసం వెయిటింగో, ఎవరు ఫైనల్ ఇయర్‌లో ఉన్నారో వాళ్ళు అప్లై చేయడానికి అవ్వదు. అది కూడా క్లియర్‌గా మెన్షన్ చేశాడు. అండ్ ఫర్దర్‌గా చూసుకుంటే కట్ ఆఫ్ డేట్ ఆల్రెడీ చెప్పుకున్నాం కదండీ. జనవరి 31 అనేది క్రూషియల్ డేట్ అండి. ఈలోపు మీకు ఏజ్ గాని, క్వాలిఫికేషన్ గాని ఎక్వైర్ అయి ఉండాలి. ఓకే. ఇంక రిజర్వేషన్ విషయానికి వస్తే ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, నాన్ క్రిమి లేయర్‌కి, ఈడబ్ల్యూఎస్‌కి యాస్ పర్ గవర్నమెంట్ నార్మ్స్ అంటే రిజర్వేషన్ అనేది ఉంటది. అండ్ ఫర్దర్‌గా చూసుకుంటే ఏజ్ రిలాక్సేషన్ కూడా ఉందండి. 5 ఇయర్స్ ఫర్ ఎస్సీ, ఎస్టీ అండ్ 3 ఇయర్స్ ఫర్ ఓబీసీ. అలాగే మీకు పీడబ్ల్యూడి క్యాండిడేట్స్కి 10 ఇయర్స్, పీడబ్ల్యూడి ఎస్సీ ఎస్టీకి అయితే 15 ఇయర్స్, పీడబ్ల్యూడి ఓబీసీకి అయితే 13 ఇయర్స్. ఓకే. అండ్ ఫర్దర్గా చూసుకుంటే అప్లికేషన్ ఫీజు అండి ₹200 పే చేయాలి. ఆన్లైన్లో పే చేయాలి అది కూడా. అండ్ ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూడి ఎక్స్ సర్వీస్ మ్యాన్ అలాగే డిపార్ట్మెంటల్ క్యాండిడేట్స్కి ఎగ్జామ్షన్ ఉంది, వాళ్ళు పే చేయాల్సిన అవసరం లేదు. అండ్ ఫర్దర్గా చూసుకుంటే స్టెప్స్ ఫర్ అప్లయింగ్ ఎలా అప్లై చేయాలి అంటే మీకు ఇక్కడ వెబ్సైట్ ఇచ్చాడండి. వెబ్సైట్లో వెళ్ళి కెరియర్స్లోకి వెళ్ళి ఆన్లైన్ అప్లికేషన్ అనేది ఫిల్ చేయాలి. ఈ వెబ్సైట్ లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఇచ్చాను. దానిపైన క్లిక్ చేస్తే మీరు డైరెక్ట్గా ఆ పేజ్లోకి వెళ్ళి అప్లై చేసుకోవచ్చు. అండ్ ఫర్దర్గా చూసుకుంటే మీరు అప్లై చేసేటప్పుడు వ్యాలిడ్ ఈమెయిల్ ఐడి, మొబైల్ నెంబర్ డెఫినెట్గా ఇవ్వండి. ఎందుకంటే మీకు అంటే ఎగ్జామ్కి రిలేటెడ్ కానీ, డాక్యుమెంట్ వెరిఫికేషన్ రిలేటెడ్ కానీ ఏ కరస్పాండెన్స్ ఉన్నా మీకు ఈ మీరు ఇచ్చిన ఈమెయిల్ ఐడికి, మొబైల్ నెంబర్కి మాత్రమే ఈ కమ్యూనికేషన్ అనేది జరుగుతుంది. సో వ్యాలిడ్ ఈమెయిల్ ఐడి, మొబైల్ నెంబర్ ఇవ్వండి. ఒకవేళ మీరు రాంగ్ ఇస్తే దానికి మాకు రెస్పాన్సిబిలిటీ లేదని కూడా ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశాడు. అండ్ ఫర్దర్గా చూసుకుంటే సెలక్షన్ ప్రొసీజర్ ఎలా ఉంటుందంటే కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్ ఉంటుందండి. దాని తర్వాత క్వాలిఫై అయిన వాళ్ళకి స్కిల్ టెస్ట్ కూడా పెడతాడు. మీకు ఎగ్జామ్ డీటెయిల్స్ అన్ని మీకు ఎప్పుడు ఉంటుంది ఏంటి అనే డీటెయిల్స్ అన్ని కూడా వెబ్సైట్లో ఇక్కడ ఇచ్చిన వెబ్సైట్లో పెడతాడు. అలాగే మీకు ఈమెయిల్ మీరు ఏదైతే ఈమెయిల్ ఐడి, మొబైల్ నెంబర్ ఇస్తే దానికి కూడా మీకు కమ్యూనికేషన్ జరుగుతుంది. ఇంకోటి ఏంటంటే అడ్మిట్ కార్డ్ అనేది బై పోస్ట్ అనేది రాదండి. ఇక్కడ క్లియర్గా అది మెన్షన్ చేశాడు. మీకు ఓన్లీ ఆన్లైన్లో అంటే ఆ వెబ్సైట్లో అప్లోడ్ చేస్తాడు. ఇంకోటి మీకు ఇచ్చిన మొబైల్ నెంబరు, ఈమెయిల్ ఐడికి నోటిఫికేషన్ వస్తుంది. అండ్ ఫర్దర్గా చూసుకుంటే టెస్ట్ సెంటర్స్ అండి. ఎక్కడికో మనం దూరంగా వెళ్ళి రాయాల్సిన అవసరం లేదండి. మన తెలుగు రాష్ట్రాలైన తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లో మనకి ఇచ్చాడు క్లియర్గా. హైదరాబాద్ ఒకటి, విజయవాడ, విశాఖపట్నం, వరంగల్ మనకి దగ్గరలో ఉన్న ఈ 4 డిస్ట్రిక్ట్స్లోకి వెళ్ళి మనం ఎగ్జామ్ రాసుకోవచ్చు హ్యాపీగా. దూరంగా వెళ్ళి రాయాల్సిన అవసరం లేదు. అండ్ వెళ్ళడానికి రావడానికి కూడా టీఏఎం ప్రొవైడ్ చేయరు, మన ఓన్ ఎక్స్పెండిచర్తోనే వెళ్ళాలి. అండ్ ఫర్దర్గా చూసుకుంటే ఎగ్జామ్ క్రైటీరియా ఎలా ఉంటుంది అంటే ఇక్కడ టోటల్గా 2 అవర్స్ ఎగ్జామ్ ఉంటుందండి. 120 minutes. టోటల్గా 150 క్వశ్చన్స్ ఉంటాయి. అందులో 100 క్వశ్చన్స్ అనేవి మీరు ఐటీఐ ఏ బ్రాంచ్లో మీరు చదివారో ఆ బ్రాంచ్ పైన మీకు సబ్జెక్ట్ రిలేటెడ్ క్వశ్చన్స్ 100 ఉంటాయి. ఓకే. అండ్ 50 క్వశ్చన్స్ అంటే జనరల్ ఇంగ్లీషు, క్వాంటిటివ్ యాప్టిట్యూడ్, రీజనింగ్, జనరల్ నాలెడ్జ్, జనరల్ అవేర్నెస్ వీటిపైన 50 క్వశ్చన్స్. టోటల్గా 150 క్వశ్చన్స్, మీకు 120 minutes అనమాట టోటల్ టైం. నెగిటివ్ మార్కింగ్ అనేది లేదండి, మీరు భయపడాల్సిన అవసరం లేదు. హ్యాపీగా ప్రిపేర్ అయ్యి మంచిగా ప్రిపేర్ అయితే మీకు ఒకవేళ సెలెక్ట్ అయితే డెఫినెట్గా మీకు అంటే పోస్టింగ్ కూడా మీకు రామగుండంలో వస్తుంది, తెలంగాణలో. అండ్ ఫర్దర్గా చూసుకుంటే మీకు ఎగ్జామ్ టెస్ట్కి సంబంధించిన డీటెయిల్స్ అన్ని కూడా అంటే అడ్మిట్ కార్డ్ ఎప్పుడు ఏంటి అనేది కూడా ఈ వెబ్సైట్లో పెడతాడని చెప్పి ఇచ్చాడు. స్కిల్ టెస్ట్ కూడా మీకు రామగుండంలోనే జరుగుతుంది, దానికి కూడా ఎక్కడికి వెళ్ళి రాయాల్సిన అవసరం లేదు. అండ్ ఫర్దర్గా చూసుకుంటే ఫైనల్ సెలక్షన్ అనేది మీకు స్కిల్ టెస్ట్ కండక్ట్ చేస్తారు కదండి, అది ఓన్లీ క్వాలిఫైయింగ్ నేచరే. మీరు ఫైనల్ సెలక్షన్ అనేది మీరు రాసిన ఎగ్జామ్ మీద డిపెండ్ అవుతుంది. అది ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశాడు. ఈ మెరిట్ లిస్ట్ కూడా కేటగిరీ వైజ్ మెరిట్ లిస్ట్ తీస్తాడనమాట. అంటే జనరల్ వాళ్ళకి సపరేట్గా, ఎస్సీ ఎస్టీ వాళ్ళకి సపరేట్గా, ఓబీసీ వాళ్ళకి సపరేట్గా, ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి సపరేట్గా మీకు మెరిట్ లిస్ట్ అనేది తీస్తాడు. ఓకే. ఒకవేళ టై అయింది అనుకోండి, ఇక్కడ పాయింట్ క్లియర్గా మెన్షన్ చేశాడు. టై అయితే మీకు అంటే ఎలా సెలక్షన్ అనేది తీసుకుంటాడంటే మీకు ఐటీఐలో పర్సంటేజ్ మార్క్స్ ఎవరికి ఎక్కువ వచ్చాయో వాళ్ళని తీసుకుంటాడు. ఒకవేళ అది కూడా టై అయితే ఏజ్ ఎవరికి ఎక్కువ ఉందో వాళ్ళని సెలెక్ట్ చేస్తాడు అనమాట. అపాయింట్మెంట్ ప్లేస్ ఆఫ్ పోస్టింగ్ అనేది రామగుండంలోనే ఉంటుంది, దూరంగా ఎక్కడికి వెళ్ళి జాబ్ చేయాల్సిన అవసరం లేదు. మన తెలుగు రాష్ట్రం అయిన తెలంగాణలో రామగుండంలో జాబ్ చేసే ఒక అద్భుతమైన అవకాశం అండి. డెఫినెట్గా ఐటీఐ చేసిన వాళ్ళందరూ యూటిలైజ్ చేసుకోండి, మరీ చెప్తున్నా. అండ్ ఫర్దర్గా చూసుకుంటే నో పర్సన్ షాల్ బి అపాయింటెడ్ టు ది పోస్ట్ ఆఫ్ కంపెనీ అన్లెస్ హ్యాస్ బీన్ మెడికల్లీ ఎగ్జామిన్. అంటే మీకు మెడికల్ టెస్ట్ అవుతుంది, మెడికల్ టెస్ట్ అయిన తర్వాతే మీకు అపాయింట్మెంట్ లెటర్ అనేది ఇష్యూ చేస్తారు. ఇవన్నీ డీటెయిల్స్. ఏమైనా డౌట్స్ ఉంటే కమెంట్ చేయండి, డెఫినెట్గా క్లారిఫై చేస్తాను. వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ సో మచ్.